హాయ్ అండి. అందరికీ నమస్కారం. నాకొకటి చెప్పండి. యోగా అనేది ఎందుకు ఇంత పాపులర్ అయింది? అలాగే ఎస్పెషల్లీ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో యోగా చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటారు? అని చెప్పమంటారా? ఎస్పెషల్లీ ఈ మోడర్న్ లైఫ్‌లో చాలామంది చిన్న ఏజ్‌లోనే బ్యాక్ పెయిన్ అని క్లినిక్‌కొస్తున్నారు. అలాగే 30స్ ఏజ్‌లోనే బీపీ, షుగర్స్ అంటున్నారు. ఇంక పీసీఓడీ గురించైతే చెప్పనక్కర్లేదు. ఒకసారి మీ అమ్మమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మమ్మ నీకు పీసీఓడీ అంటే ఏంటో తెలుసా?" అని అడగండి. వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు చూడలేదు. కానీ మనం ఇప్పుడు ప్రతి 5 మందిలో ఒకరికి పీసీఓడీ చూస్తున్నాం. అలాగే ఇంక నిద్ర మంచిగా పట్టిందంటే వాళ్ళ అదృష్టవంతులే. ఎవరినడిగినా స్ట్రెస్‌గా ఉంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, డిప్రెస్డ్‌గా ఉన్నానని చెప్తున్నారు. ఇలా చాలా మంది సైలెంట్‌గా సఫర్ అవుతున్నారు. మనకి ఇంత టెక్నాలజీ పెరిగింది, కంఫర్ట్స్ పెరిగాయి. కానీ మన మైండ్ మాత్రం ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండదు. హెల్త్ సరిగా ఉండదు. బ్యాలెన్స్ అయితే అస్సలుండదు. కానీ వీటన్నిటికి ఒక సొల్యూషన్ ఉందంటే నమ్ముతారా? అదేంటంటే మన భారతదేశంలో పుట్టిన యోగాలో వీటన్నిటికి సొల్యూషన్ ఉంది. అది ఫిజికల్ బాడీకి ఒకటే కాదు, మన మైండ్‌కి, మన ఎమోషన్స్‌కి కూడా. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో వస్తున్న కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? వాటికి యోగాతో ఎటువంటి సొల్యూషన్ ఉంది అనేది మాట్లాడుకుందాం. అది కూడా సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్‌తో. సో దిస్ ఈస్ డాక్టర్ ఫాతిమా వెలుగోటి, డాక్టర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా. ఎస్పెషల్‌గా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో ఫస్ట్ కామన్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటో చెప్పనా? పీసీఓడీ. ఇక షాకింగ్ విషయానికొస్తే ప్రతి 5 మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయి పీసీఓడీతో స్ట్రగుల్ అవుతుంది. ఓవరీస్‌లో సిస్టులు రావడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడము, అలాగే ఊరికే బరువు పెరిగిపోవడము, ఫేస్ మీద అన్‌వాంటెడ్ హెయిర్, యాక్ని ఇవన్నీ ఎక్కువగా అయిపోతున్నాయి. ఎందుకు అంటే మన బాడీలో హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవ్వడం. మరి ఎందుకు ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతున్నాయి? అంటే మన లైఫ్ స్టైల్. స్ట్రెస్ వల్ల, జంక్ ఫుడ్ వల్ల, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం వల్ల హార్మోన్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. సో ట్రిగ్గర్ అయ్యి మనకి హార్మోన్స్ ఇంబాలెన్స్ అనేటివి అవుతున్నాయి. సో ఈ పీసీఓడీకి యోగాలో బెస్ట్ ఆసనాస్ ఏంటి అంటే ఫస్ట్‌ది సుప్త బద్ధ కోణాసనం. ఇదేం చేస్తుందంటే మన థైస్ రీజియన్‌లో, పెల్విక్ రీజియన్‌లో, అలాగే హిప్ రీజియన్‌లో బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఆసన ఏంటి అంటే మలాసన. దీన్ని యోగాలో స్క్వాట్ పోస్చర్ అంటాము. సో ఇది మేజర్‌గా ఓవరీస్‌ని, యూటరస్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్‌కి, బెల్లీ బ్లోటింగ్ తగ్గించడంలో కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంటుంది. అలాగే థర్డ్ ఆసన ఏంటి అంటే సేతుబంధాసన. ఈ ఆసన లోయర్ అబ్డామిన్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి యూటరస్‌కి, ఓవరీస్‌కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే థైరాయిడ్ గ్లాండ్‌ని కూడా యాక్టివేట్ చేసి బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మీ పీసీఓడీని న్యాచురల్ ట్రీట్మెంట్స్‌తో, పర్ఫెక్ట్ డైట్‌తో, పర్ఫెక్ట్ యోగా ఆసనాస్‌తో న్యాచురల్‌గా క్యూర్ చేసుకోవాలి అనుకుంటే మన ఆయుష్మాన్ క్లినిక్‌లో పర్సనలైజ్డ్ హార్మోనల్ హీలింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మన ఆయుష్మాన్‌ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ కామనెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్. ఇండియాలో 80% అడల్ట్స్ ఎట్ సమ్ పాయింట్ లైఫ్‌లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ బ్యాక్ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. అలాగే 30-35% పీపుల్స్ రెగ్యులర్‌గా ఈ బ్యాక్ పెయిన్‌తో సఫర్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్, టీచర్స్, డ్రైవర్స్, ఈవెన్ హోమ్ మేకర్స్‌లో కూడా ఇది కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఎందుకు అంటే లాంగ్ సిట్టింగ్, రాంగ్ పోస్చర్, కంటిన్యూస్‌గా వంగిపోయి మొబైల్స్ చూడడము, హెవీ లిఫ్టింగ్ చేయడం వల్ల స్పైన్ మీద స్ట్రెయిన్ పడుతుంది. అందుకే ఈ బ్యాక్ పెయిన్ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. సరే మరి ఈ బ్యాక్ పెయిన్‌కి యోగాలో బెస్ట్ ఆసనాస్ ఏంటి? అంటే ఫస్ట్‌ది మార్జరీ ఆసన, క్యాట్ అండ్ కౌ పోజ్ అంటూ ఉంటాం. సో ఇదేం చేస్తుందంటే స్పైన్‌ని ఫ్లెక్సిబుల్‌గా చేసి స్టిఫ్‌నెస్‌ని తగ్గిస్తుంది. అలాగే బ్యాక్ మజిల్స్‌ని స్ట్రెచ్ చేసి రిలాక్స్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఆసన ఏంటంటే అధోముఖ శ్వానాసన. ఇది ఫుల్ బాడీ స్ట్రెచ్ పోజ్. ఎస్పెషల్‌గా స్పైన్ మీద, హ్యామ్‌స్ట్రింగ్స్ మీద, కాఫ్ మజిల్ మీద స్ట్రెచ్ చూపిస్తుంది. అలాగే లోయర్ బ్యాక్ మజిల్స్‌లో టెన్షన్ తగ్గిస్తుంది. అలాగే థర్డ్ ఆసన ఏంటి అంటే సేతుబంధాసన. సో ఈ ఆసన ఏం చేస్తుందంటే మన బ్యాక్ మజిల్స్‌ని, గ్లూట్స్‌ని స్ట్రెంథెన్ చేసి అలాగే మీ పోస్చర్‌ని కూడా కరెక్ట్ చేస్తుంది. అలాగే యోగాతో పాటు మీ పోస్చర్ కరెక్షన్, అలాగే మీ స్లీపింగ్ పోస్చర్ చేంజ్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్పెషల్‌గా ఈ బ్యాక్ పెయిన్ తగ్గాలి అంటే మీ మజిల్ ఫ్లెక్సిబిలిటీ, కోర్ స్ట్రెంత్, మెంటల్ రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మన ఆయుష్మాన్ క్లినిక్ ఎస్పెషల్‌గా స్పైన్ హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. సో మీ బ్యాక్ పెయిన్‌కి రీజన్ ఏదైనా సరే, అది డిస్క్ బల్జ్ అయినా, నర్వ్ కంప్రెషన్ అయినా, మజిల్ స్ట్రెస్ వల్ల వచ్చినా కూడా వితిన్ ఫ్యూ సెషన్స్‌లో మీరు రిజల్ట్స్ చూడొచ్చు. సో మీ బ్యాక్ పెయిన్‌ని న్యాచురల్‌గా తగ్గించుకోవాలి అనుకుంటే మన ఆయుష్మాన్‌ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ కామనెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే స్లీప్ ఇర్రెగ్యులారిటీస్. ఇంతకు ముందు ఏంటి మన పెద్దవాళ్ళు నైట్ 8కి 9కి పడుకుంటే మార్నింగ్ 5కి లేచేవాళ్ళు. ఈ మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండేది కాదు. కానీ మనకేంటి అంటే ఎస్పెషల్‌గా ఈ మోడర్న్ లైఫ్ స్టైల్‌లో నిద్ర రావడం చాలా కష్టమైపోయింది.
మార్నింగ్ అంతా స్ట్రెస్, టెన్షన్, ఓవర్ థింకింగ్తో మైండ్ అంతా బిజీగా ఉంటుంది. నైట్ పడుకోగానే మార్నింగ్ జరిగిందంతా ఆలోచిస్తూ ఉంటాం, ఫ్యూచర్ ప్లాన్స్ ఆలోచిస్తూ ఉంటాం, లేకపోతే వాట్సాప్లో చాట్ చేసుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ, ఓటీటీలో మూవీస్ చూసుకుంటూ మైండ్ అంతా బిజీగా ఉంటుంది, బాడీ ఏమో టైట్గా ఉంటుంది, ఇంకా స్లీప్ వచ్చే ఛాన్సే ఉండదు. సో ఇలా స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కామన్ ప్రాబ్లం అయిపోతూ ఉంది. సో మరి యోగాలో దీనికి బెస్ట్ ఆసనాస్ ఏంటి అంటే, ఫస్ట్ది శవాసన. ఇది ఒక డీప్ రిలాక్సేషన్ పోస్చర్. సో మనం డైలీ ఏంటంటే ఫిజికల్ అలాగే మెంటల్ స్ట్రెస్ని బాడీలో స్టోర్ చేసి ఉంటాం. సో ఈ శవాసన ఏం చేస్తుందంటే బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసి నర్వ్స్ని కామ్ డౌన్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ కామ్ అవుతుంది, అలాగే మైండ్లో ఉండే రన్నింగ్ థాట్స్ అన్ని కామ్ డౌన్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మైండ్ యాక్టివ్ మోడ్ నుంచి రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్ళి నిద్ర మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే సెకండ్ ఏంటంటే భ్రామరి ప్రాణాయామ. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే డీప్ ఇన్హలేషన్ చేసి ఎక్స్హేల్ చేసేటప్పుడు ఒక హమ్మింగ్ సౌండ్ని క్రియేట్ చేస్తాం. ఈ సౌండ్ ఏం చేస్తుందంటే బ్రెయిన్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేసి మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. సో దీనివల్ల మన స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అన్నీ తగ్గి మనకి మైండ్ అనేది రిలాక్స్ అయ్యి స్లీప్ మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. సో మీ స్లీప్ ఇర్రెగ్యులారిటీస్ని పర్మనెంట్గా తగ్గించుకోవాలి అనుకుంటే మన న్యాచురోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్స్ అయిన అక్యుపంక్చర్, హైడ్రోథెరపీ, రిఫ్లెక్సాలజీ మసాజ్ కోసం మన ఆయుష్మాన్ క్లినిక్ని కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ కామనెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే యాంగ్జైటీ. ఈ మధ్య ఎవరిని అడిగినా స్ట్రెస్డ్గా ఉంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, డిప్రెస్డ్గా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల వర్క్ ప్రెషర్ అని, టెన్షన్స్ అని, ఎక్స్పెక్టేషన్స్ వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కాన్స్టెంట్ ఫియర్, డౌట్, ఓవర్ థింకింగ్, ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతుందేమో అన్న భయము, అలాగే చెస్ట్ టైట్నెస్, హార్ట్ బీట్ పెరిగిపోవడము, బ్రీత్ డిఫికల్టీగా ఉండడము, ఇవన్నీ యాంగ్జైటీ సిమ్టమ్స్. సో ఇలా 20 to 25% పీపుల్స్ ఈ యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. సో మరి దీనికి యోగాలో సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ది బాలాసన, ఫుల్ బాడీ సరెండర్ పోజ్ అంటాము. ఇది ఇన్స్టాంట్గా మైండ్ని కామ్ చేయడానికి బెస్ట్ టెక్నిక్. అలాగే బ్యాక్, హిప్ రిలాక్స్ అయ్యి మెంటల్ టెన్షన్ని ఫిజికల్గా రిలీజ్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ది భ్రామరి ప్రాణాయామ. ఇందాక చెప్పినట్టు డీప్గా ఇన్హేల్ చేసి ఎక్స్హేల్ చేసేటప్పుడు ఈ హమ్మింగ్ సౌండ్ని క్రియేట్ చేయడం వల్ల మనకి బ్రెయిన్లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ వైబ్రేషన్స్ ఇన్స్టాంట్గా మైండ్ని కామ్ డౌన్ చేస్తుంది. సో దీనివల్ల మీకు యాంగ్జైటీ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి యాంగ్జైటీ ఉన్నప్పుడు మీరు ఇన్స్టాంట్గా రిలాక్స్ అవ్వడానికి అంటే, 4 seconds డీప్గా ఇన్హేల్ చేసి 4 seconds హోల్డ్ చేసి 4 seconds ఎక్స్హేల్ చేయండి. ఇది ఇన్స్టాంట్గా మీ మైండ్ కామ్ అయ్యి యాంగ్జైటీ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ కామనెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్. ఈ మధ్య మీరు వినే ఉంటారు, చాలామంది చిన్న ఏజ్లోనే 20sలోనే 30sలోనే సడన్గా చనిపోతున్నారు. ఎందుకు అంటే హార్ట్ అటాక్స్. ఎందుకు ఇంత చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే, మన సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం, స్లీప్ సరిగా లేకపోవడం, స్ట్రెస్ వల్ల హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. దీనివల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడము, హార్ట్ పాల్పిటేషన్స్ అనేవి ఎక్కువగా అయిపోతుంది. సో ఇండియాలో లీడింగ్ కాజెస్ ఆఫ్ డెత్స్లో హార్ట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అలాగే 2016లో జరిగిన సర్వే ప్రకారం 28% డెత్స్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్లే. అంటే ప్రతి 4 ఒకరు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చనిపోతున్నారు. సో మరి దీనికి యోగాలో సొల్యూషన్ ఏంటి అంటే, ఫస్ట్ది తాడాసన. ఈ తాడాసన ఏం చేస్తుందంటే మన లంగ్స్ని ఓపెన్ చేస్తుంది. సో దీనివల్ల మన బాడీకి ఆక్సిజన్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మనల్ని బేస్ లెవెల్ నుంచి అలైన్మెంట్ కరెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల హార్ట్ మీద వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది. అలాగే నెక్స్ట్ ఆసన ఏంటంటే అర్ధమశ్చేంద్రాసన. ఈ పోస్చర్ డైరెక్ట్గా హార్ట్ని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే థర్డ్ ఆసన భుజంగాసన. ఈ భుజంగాసన లంగ్స్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల హార్ట్కి స్పేస్ అనేది పెరుగుతుంది. అలాగే మన ఎమోషన్స్ కూడా ఫ్రీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ కూడా రెడ్యూస్ అవ్వడం వల్ల హార్ట్ రిథమ్ కూడా స్టేబిలైజ్ అవుతుంది. ఇలా యోగా అనేది ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్కి ఒక క్యూర్లా, ఒక ప్రివెన్షన్లా హెల్ప్ చేస్తుంది. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మీ డైలీ లైఫ్లో కనీసం ఒక 30 to 45 minutes యోగాకి స్పెండ్ చేయడం వల్ల మిమ్మల్ని మీరు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.